శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం పాముల బుట్టలో నుంచి పాము బయటకు వచ్చినట్టుగా అజ్ఞాతవాసంలో నుంచి మీ అన్నయ్య బయటికి రావాలి, కోర్టులో అటెండ్ బోన్లో నిలబడి ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఆస్తి మొత్తం నాది కాదు నా చెల్లెలదేనని చెప్పాలి. అంతవరకు నీ పంతం మీద నువ్వు ఉండు. సామ దాన భేద దండోపాయాలకి దేనికి నువ్వు లొంగడానికి వీల్లేదు. ఏమిటా మూలుగుడు? కొత్త రకం యాక్టింగ్ మొదలు పెట్టావా? లేదు, కడుపు నొప్పి తట్టుకోలేనంత నొప్పిగా ఉంది. ఉంటుంది. తమాషాలు చేసావంటే నిజంగానే నొప్పులు తెప్పిస్తాను. లేదు శకుంతల గారు, నేను చెప్పేది నిజం. నొప్పులు వస్తున్నాయి. డెలివరీకి ఇంకా 20 రోజులు టైం ఉంది. ఇప్పుడు నొప్పులేంటి? పడుకో. నిజంగానే నొప్పులు వస్తున్నాయి. కాస్త కట్లు విప్పండి, బాత్రూంకి వెళ్ళొస్తాను. కట్లు విప్పితే నువ్వు పారిపోవడానికి ప్రయత్నం చేస్తావు. నీ మీద జాలి పడితే నేను చివాట్లు తినాల్సి వస్తుంది. నాకు నడిచే ఓపికే లేదు, అలాంటిది పారిపోవటమా? శకుంతల గారు, కావలిస్తే మీరు కూడా నాతో పాటు బాత్రూంకి రండి ప్లీజ్. శకుంతల గారు, ఒక్కసారి ప్లీజ్. శకుంతల గారు ప్లీజ్. అమ్మా ఉండు. రామ్మా. ఏయ్ ఆగవే. ఏయ్ ఏయ్ ఆగవే. ఆగమంటే నిన్ను రావే.
బామ్మ. గీత ఈవేళప్పుడు సూట్ కేసుతో బయలుదేరావు ఎక్కడికే? ఏం లేదు బామ్మ, మొన్న మా అమ్మ వచ్చి పొరటికి మా ఇంటికి రమ్మని చెప్పినప్పుడు నేను రాలేనని చెప్పానుగా, దానికి మా అమ్మ బాధపడి ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసొస్తే బాగుంటుందని వెళ్తున్నాను. కడుపుతో ఉన్నదానివి, ఎవరి తోడు లేకుండా ఒక్కదానివే వెళ్ళకూడదు. పద, నేను వస్తాను. నువ్వెందుకు బామ్మ, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. కనిపిస్తే మా అమ్మకి తృప్తి, నాకు తృప్తి. సరే వెళ్ళరా. గీత, ఆ సూట్ కేసు మాలనేది కదా? అవును. మరి నువ్వెందుకు తీసుకెళ్తున్నావు? నా సూట్ కేస్ హ్యాండిల్ విరిగిపోయింది బామ్మ, అందుకని మాలి అక్క సూట్ కేసు తీసుకువెళ్తున్నాను. దాన్ని అడిగే తీసుకున్నావా? లేకపోతే ఆ దిబ్బ రొట్టి నానా గొడవ చేస్తుందే. అడిగే తీసుకున్నాను బామ్మ. సరే వెళ్ళి త్వరగా రా. రామ్మా సీత, నీకోసం ఎదురు చూస్తున్నా. నీకు నెల రోజులు అంటే 30 రోజులు గడువిస్తున్నాను. ఆలోగా నాన్నతో పాటు నువ్వు మారి తీరాలి, నా దారికి వచ్చి తీరాలి. నేనిచ్చిన 30 రోజుల గడువులోగా నువ్వు మారకపోతే నిన్ను నేనే పంపిస్తాను. శకుంతల, నువ్వు మాకు ఎంతో హెల్ప్ చేశావు. నీ సహాయం మర్చిపోలేను. ఎక్కువ తక్కువ ఈ 5 లక్షలు ఉంచు. చూడు శకుంతల, ఇక్కడ జరిగింది మనకు తప్ప ఇంకెవరికీ తెలియటానికి వీల్లేదు. పొరపాటున నీ ద్వారా ఇంకెవరికైనా తెలిసిందో నువ్వుండవు. ఆ మాత్రం నాకు తెలీదా బలరాం గారు? సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళొస్తానండి. ఆ, నాన్న, ఇన్నాళ్లకు మనం అనుకున్నది సాధించగలిగాం. అది సరేనమ్మా. ఇప్పుడు మన తర్వాత స్టెప్ ఏమిటి? చెప్తాను. ఓకే, డన్. రేయ్, జయకృష్ణ, వినోద్, బాలాజీ, రండ్రా, రండి. ఏమిటి ఆ కేకలు? కాసేపు నువ్వేమీ మాట్లాడకు. రేయ్, రండ్రా. రే, ఏంట్రా ఈ లాయర్ నోటీసు? మీరే పంపించారా? ఏంట్రా నిర్లక్ష్యం? మీ ఉద్దేశం ఏమిటి? అసలు మీరేమనుకుంటున్నారా? వాటాలు పంచమంటూ నాకు లాయర్ నోటీస్ పంపిస్తారా? అడిగిన అమ్మ పెట్టినప్పుడు లాయర్ నోటీస్ ఇవ్వడంలో తప్పే ఉంది. మా వాటాలు మాకు పంచమని నీకు వారం రోజులు టైం ఇచ్చాం, అయినా నీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మర్యాదగా చెప్పి లాభం లేదని లాయర్ నోటీస్ పంపించాం. ఇప్పటికే మించిపోయిందేమీ లేదు. మా వాటాలు మాకు పడేస్తే కేసు విత్డ్రా చేసుకుంటాం. వాటాలు కావాలంటే మీకు వాటాలు ఒక్క పైసా కూడా ఇవ్వను. ఏంటి నువ్వు ఇచ్చేది? మా హక్కే మాకు ఇప్పిస్తుంది, అలా అని కోర్టు తీర్పిస్తుంది. ఏంట్రా వాగుతున్నావు? ఏంట్రా వాగుతున్నావు? నువ్వు వాగు, నేను తీస్తాను. హలో అత్తయ్య, నేను సీతను మాట్లాడుతున్నాను. ఎవరు? సీత? మా సీతేనా? అవునత్తయ్య, మీ సీతని. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పక్క వీధి నుంచి మాట్లాడుతున్నాను అత్తయ్య.
నాకు బాబు పుట్టాడు. ఏంటి నీకు బాబు పుట్టాడా? అవునత్తయ్య. మీరు అనుమతిస్తే ఇంటికొచ్చి మీ వారసుని మీకిస్తాను. అయ్యో అవే మాటలమ్మా, మేమంతా నీ గురించే ఎదురు చూస్తున్నాం. ఇది నీ ఇల్లు, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. వెంటనే బయలుదేరామ్మా. వస్తానత్తయ్య. ఏమిటే శాంతి, సీత ఏమిటి, బిడ్డను కనడం ఏమిటి? అవునమ్మా, మన సీతకు మగబిడ్డ పుట్టాడట. అత్తయ్య, వీడు మీ వారసుడు. ఎవరేమనుకున్నా, నిందలు వేసినా వీడి పుట్టుక గొప్పది. ఒకళ్ళు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. మీ వారసుడిని మీకిచ్చాను. ఇన్నాళ్లకు నా కోరిక తీరింది. ఇక నేనేమైపోయినా పర్వాలేదు. నేను కొడ్రాల్ని కాను అని నిరూపించుకున్నాను. ఈ జన్మకి తృప్తి చాలు. వస్తానత్తయ్య. సీత, నువ్వెక్కడికి వెళ్ళక్కలేదమ్మా, ఇక్కడే ఉండాలి. నువ్వే తప్పు చేయలేదు. నిన్ను దూరం చేసుకొని మేమే తప్పు చేశాం. ఇక నిన్ను వదులుకోలేవు. క్షమించండి అత్తయ్యా. సీత, మా అమ్మ అంతలా బతిమాలుతుంటే నువ్వు వెనకపోతే ఎలా? పంతాలు, పట్టింపులు, అభిమానాలకు పోకుండా నువ్విక్కడే ఉండాలి. నిన్ను క్షమించావమ్మా. మీరు క్షమించొచ్చు, పెద్ద మనసుతో అభిమానించొచ్చు. కానీ మా వారు క్షమించినప్పుడు నేనిక్కడ ఎలా ఉండగలను, ఎలా కాపురం చేయగలను? అందుకని మీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఆపకండి. సీత, ఆగు.